సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు బిగ్ బాస్ అప్డేట్స్ ఏంటంటే, అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సెలబ్రేషన్స్ బిగ్ బాస్ హౌస్లో కూడా జరుగుతున్నాయి. సో అందరూ ఓట్ చేశారా? ఓటింగ్ లైన్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. సో లైవ్ కూడా ఈరోజు 12 o'clock నుంచి ఎండ్ అవుతుంది. తిరిగి సండే 10:30 తర్వాత లైవ్ స్టార్ట్ అవుతుంది. సో వెయిట్ అండ్ వాచ్. వీకెండ్ ఇస్ టుమారో. సో ఏం జరగబోతుందో చూద్దామా? అండ్ తెలుసా, బ్రేబక్క అండ్ పృథ్వీ గారు ఇన్ డేంజర్ జోన్. సో ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు? ప్లీజ్ డూ కమెంట్. సో ఫైనలీ యష్మి టీం అయితే డ్రాగన్ ఫ్లై బెడ్రూమ్ గెలుచుకుంది. సో హ్యాపీ ఫర్ దామ్. అండ్ లాజిక్ చూసారా? అసలు నైనిక అండ్ నిఖిల్ విన్ అయ్యి గెలుచుకొని చీఫ్స్ అయ్యి వాళ్ళిద్దరూ కలిసి యష్మిని సెలెక్ట్ చేశారు. బట్ ఎవరైతే అబ్జెక్ట్ చేశారో, సోనియా చాలా అబ్జెక్ట్ చేసింది కదా, బట్ యష్మి ఫైనల్లీ సెలెక్ట్ చేసుకుంది సోనియాని. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దీని గురించి కూడా కమెంట్ చేయండి. అండ్ అదర్ పాయింట్స్ ఏంటంటే, ఈ వీకెండ్ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ, అంటే ఒక ఎక్స్ కంటెస్టెంట్ హౌస్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఎవరనుకుంటున్నారు? నాకైతే ఎక్స్ కంటెస్టెంట్స్లో అవినాష్ వెరీ వెరీ హై ఛాన్సెస్ అనుకుంటున్నాను. చూద్దాం. అండ్ ఇంకొకటి, ఈరోజు ఎపిసోడ్లో శేఖర్ భాష గారి కామెడీ లేకుండా, ఫన్ ఈవెంట్స్ లేకుండా అసలు ఎండ్ అవుతుందా? నో వే. సో ఈరోజు కూడా తన పంచ్ ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. సో ఏంటంటే, టీంలో అయిపోతే మనకి చాయ్ దొరకదు. ఎందుకో తెలుసా? టీమ్, టీఈఏఎం, టీమ్, టీఈఎం అని అర్థం అంట. సో ఇలాంటి పంచులన్నీ స్పెషల్గా ఆయన మాత్రమే వేయగలరు. ఇలాంటి జోకులు ఆయనకు మాత్రమే వస్తాయి అనుకుంటా. సో ఈ వీకెండ్ ఎలిమినేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇద్దరు ఏబీస్ రెడీ అయితే చేసేసారంట బిగ్ బాస్ టీమ్. అండ్ సెప్టెంబర్ 9 2 PM నరసింహారెడ్డి కాలేజ్లో వాచ్ పార్టీ అరేంజ్ చేశారంట. చూద్దాం. సో నెక్స్ట్ మండే నామినేషన్స్ వచ్చేసి లైవ్లో టెలికాస్ట్ అవబోతున్నాయి. ఆ కాలేజ్ ఈవెంట్కి ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా రాబోతున్నారంట. అండ్ ఈరోజు మీ అందరికీ ఎన్ని మంది కనిపించింది? మణికంఠ వచ్చేసి చాలా కూల్గా ప్లెజెంట్గా ఉన్నాడని. ఇలానే ఫస్ట్ నుంచి ఉండుంటే తన మీద ఒపీనియన్ వేరేగా ఉండేదేమో. చాలా కూల్గా ప్లెజెంట్గా తను స్మైల్ చేస్తుంటే చాలా బాగుంది కదా. అండ్ వన్ మోర్ థింగ్, అభయ్ అండ్ సీతు మధ్య చాలా పెద్దగా గొడవ జరిగింది, షౌట్స్ అయ్యాయి. అండ్ ఎవరిది సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎవరిది కరెక్ట్ అంటారు? నాకైతే ఇద్దరిది పెద్దగా రాంగ్ అనిపించలేదు. బట్ అభయ్ కొంచెం వర్డ్స్ ఎక్కువ వదిలేశాడు అనిపించింది. మేబీ ఇంత స్మాల్ ఫైట్కే మాట్లాడాడు అంటే పెద్ద పెద్ద ఫైట్స్లో ఇంకేం మాట్లాడతాడో అనుకుంటా. ఓకే. తర్వాత నిఖిల్ ఏంటి సోనియా చుట్టూ తిరుగుతుంది. సోనియా చాలా స్పెషల్గా నవ్వుతుంది. ఏదో జరుగుతుందబ్బా. వీ హ్యావ్ టు వాచ్. అండ్ పృథ్వీ వచ్చేసి గేమ్లో నాకైతే కొంచెం రాంగ్ అనిపించింది. పృథ్వీ అలా చేసి ఉండకూడదు. టాస్క్లో అయితే అన్ఫేర్ అనిపించింది. బట్ వాట్ ఎవర్, నెక్స్ట్ గేమ్లో వాళ్ళు ఏదైతే స్ట్రాటజీ అన్నారో మొత్తం మీద యశ్వి టీం అయితే విన్ అయ్యారు. సో అది ఫైనల్గా జరిగింది. సో ఇవైతే బిగ్ బాస్ అప్డేట్స్. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.